పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబ్లీ సందర్భంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ అధ్యాయం చదువుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతం మోసగించుటకు గొప్ప మహత్కార్యములను వింతలను చేయుదురు. ఇదిగో, ముందుగానే మీకు తెలియజేసితిని. అతడు ఎడారి యందు ఉన్నాడని చెప్పినను మీరు పోవలదు, రహస్యముల ముందున్నాడని చెప్పినను మీరు నమ్మవలదు. ఎలైనా మనుష్య కుమారుని రాకడ తూర్పు నుండి పడమర వరకు మెరుపు మెరిసినట్లుండును. కళేబరము ఎచ్చట ఉండును, అచ్చటికి రాబందులు చేరును. పునరాగమనం. ఆ దినములు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధ్రుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు ఆకాశమందు మనుష్య కుమారుని చిహ్నము పొడగట్టును. భూమి అందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు. ఆయన తన దూతలను పెద్ద బోరధ్వనితో పంపును. వారు ఆయన ఎన్నుకొనిన వారిని నలుదెసల నుండి ప్రోగు చేయుదురు. అంజూరపు చెట్టు ఉపమానము. అంజూరపు చెట్టు నుండి ఒక గొప్ప పాఠమును నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతనై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని మీరు గుర్తింతురు. ఇట్లే వీనిని అన్నిటినీ మీరు చూచుచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారం వద్ద ఉన్నాడని గ్రహింపుడు. ఇవి అన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నడూను గతించిపోవు. అనూహ్యమైన గడియ. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరు గాని ఎరుగరు. నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలంలో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి తిప్పుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నం వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. నమ్మిన బంటు నమ్మని బంటు, విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానుచే తన ఇంటి పని వారికి వేళకు భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడై సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటా యాజమాన్యం నొసగునని మీతో వక్కాణించుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తన తోటి సేవకులను కొట్టుటకు త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలెడును.
అతడు ఊహింపని దినములలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చును. ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమ కట్టును. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరకుందురు. 10 మంది కన్యలు. పరలోక రాజ్యము ఇట్లుండెను. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగి, అందు 5 వివేకవంతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినిపించెను. అందరూ, ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తన కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు అవివేకవతులు, మాకు మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధంగానున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు, తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ గడియను ఆ దినమును మీరు ఎరుగరు. సేవకుని కర్తవ్యం, నిర్వహణ విధానం. ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలు పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందిన వారు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను సంపాదించిన వాడు నేలను త్రవ్వి తమ ప్రభు ధనమును దాచెను. చాలా కాలం వరకు తరువాత యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూచుకొనారంభించెను. 5 లక్షల వరహాలు పాటించిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు ఇచ్చిన 5 వరహాలను ఇచ్చి తిని, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ చూపితివి కనుకనే అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందిన వాడు వచ్చి, స్వామి, నీవు 2 లక్షల వరహాలు ఇచ్చితివి కదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక నియమములను మీకు అప్పగింతును. మీ యజమానుని ఆనందంలో విషయములను మీకు అప్పగింతును. నీ యజమాని ఆనందంలో పాలు పంచుకొనుము. పిదప 1 లక్ష పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు, విత్తనములను చల్లని చోట పంట కుదుర్చుకొనవాడవు
కనుక నేను భయపడి వెళ్ళి నీ 1,00,000 వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటిన చోట పంట కోయువాడనని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి, సేవకులతో 1,00,000 వరహాలను వీని నుండి తీసివేసి 10,00,000 వరహాలు కలవానికి ఇయ్యుడు. ఉన్న ప్రతి వానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు అట్లే తీసివేయబడెను. ఈ నిష్ప్రయోజనమగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుదురు. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొనుక్కొందురు. తుది తీర్పు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడాగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలు తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలువుము. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవించబడిన వారలారా, రెండు ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేయుడు. ఏలైనా నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారం పెట్టితిరి. నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి. దప్పికగొనినప్పుడు దాహం తీర్చితిరి. పరదేశినై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చితిరి. రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి. చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనం పెట్టితిమి, దప్పికగొని ఉండుట చూచి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయిండుట చూచి పరామర్శించితిమి, చెరసాల్లో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పులైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అది నాకు చేసితిరి అని వక్కాణించుచున్నాను అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలిగొని యుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని యుంటిని, దాహం తీర్చలేదు, పరదేశినై యుంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనై యుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాల్లో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట